హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక మొదటి అంశం చూసినట్లయితే చాలామంది మరి అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ నిజంగా ఎప్పుడు ఉండబోతుంది, మనకు వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అనే అంశం పైన చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ వీడియోలో ఒక క్లారిటీ తీసుకుందామండి. 100% ఈ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా మరి నిన్న వాట్సాప్ గ్రూప్లలో ఒక మెసేజ్ అయితే చక్కర్లు కొడుతూ ఉంది. బీఈడి వారికి ఎస్జిటికి సంబంధించి మళ్ళీ అవకాశం ఇవ్వాలి అనేటటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది అన్నట్టుగా ఒక సర్క్యులర్ అనేది, ఆఫీస్ ఆర్డర్ అనేది ఒకటి మరి చక్కర్లు కొడుతూ ఉంది. దాంట్లో మరి నిజమెంత, అదేవిధంగా టెట్ పరీక్షలు ఈ రోజుతో ముగుస్తూ ఉన్నాయి, మరి ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి, అదేవిధంగా చూసినట్లయితే మనకు జూనియర్ లెక్చరర్ జేఎల్కి సంబంధించినటువంటి ధృవపత్రాల పరిశీలన అనేది మనకు ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు ఉన్నది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక ఎస్సీ వర్గీకరణ తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఉండబోతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు ఏకసభ్య కమిషన్ అనేది నివేదిక ఇస్తుందన్నమాట. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పైన నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో ఆ ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు మరి యొక్క కమిషన్ నివేదిక ఇవ్వబోతుందన్నమాట. ఆలోపు ఏం చేస్తుందంటే కనుక ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నమాట. ఆలోపు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాతనే మరి హైకోర్టుకు ఏకసభ్య నివేదిక అనేది ఇవ్వబోతుంది అనేటటువంటి అంశం మీరు ఇక్కడ గమనించాలా. మరి రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయుల నియామకం డిఎస్సి 2025 కోసం నిరుద్యోగులైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ పైన మరి స్పష్టత వచ్చిన తర్వాతనే డిఎస్సి 2025కి నోటిఫికేషన్ జారీ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. డిఎస్సి ద్వారా మరి చేపట్టేటటువంటి ఉపాధ్యాయ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల యొక్క ఉపకులాల వారీగా వర్గీకరణ చేపట్టిన అనంతరమే మరి నోటిఫికేషన్ను జారీ చేయాలని చెప్పేసి విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం మరి తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇదే విషయం పైన చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణ విద్యా ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరి రాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్లలో ఎస్సీలకు కేటాయించే సీట్లను ఉపకులాల వారీగా కేటాయించాల్సి ఉంటుందన్నమాట. సో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఎస్సీ వర్గీకరణ ప్రకారమే మేము రాబోయేటటువంటి నోటిఫికేషన్లకి ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తాము, ఖచ్చితంగా అమలు చేస్తాము, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి అనమాట. ఇందుకోసం రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను చేపడుతున్నారు. ఈ జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ వర్గీకరణను అమలు చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం మరి ఎస్సీలో ఓన్లీ మాలామాదిగలతో పాటు మరి కొన్ని ఉపకులాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ యొక్క ఉపకులాలకు జనాభా దమాషా ప్రకారంగా కాకుండా వారందరినీ ఎస్సీగానే భావిస్తూ రిజర్వేషన్లు అయితే ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ నెలకొన్నది. మరి ఈ యొక్క నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇకపైన రాష్ట్రంలో చూడండి, విద్య మరియు ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లను ఉపకులాల వారీగా అమలు చేయనున్నారు. ఎలా అంటే గనక ప్రస్తుతం విద్య మరియు ఉద్యోగ రిజర్వేషన్లలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29%, ఇతరులకైతేనేమో 50% అమలు చేస్తున్నారు. అయితే వీటిల్లో ఉన్నటువంటి ఉపకులాల వారీగా వారికి కేటాయించినటువంటి 29%లో ఫర్ ఎగ్జాంపుల్ బీసీలకు చూసినట్లయితే బీసీఏలకు 7%, బీసీబీలకు 10%, బీసీసీలకు 1%, బీసీడీలకు మరి 7%, బీసీఈలకు 4% కలిపి ఈ విధంగా అయితే అమలు చేస్తూ ఉన్నారనమాట. ఇక పైన ఎస్సీలకు కూడా వారి జనాభాలోని ఉపకులాల వారీగా అమలు చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు ఎస్సీలో మనకు ఏబిసిడి మనకు ఇప్పుడు
వర్గీకరణ అనేది జరుగుతుందన్నమాట. ఒక 10 పోస్టులు ఉన్నాయంటే కనుక సో వీటిని మరి విభజించాల్సి ఉంటుందన్నమాట, కేటాయిస్తారనమాట. సో మొత్తానికైతే మరి దీని మీదనే డిపెండ్ అయ్యి ఉంది రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో చూడండి, ఏకసభ్య కమిషన్ మరి మొదటి వారంలో తమ యొక్క నివేదికను హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈలోపు ప్రభుత్వానికి సమర్పించనుందనమాట. అయితే ఏకసభ్య కమిషన్ నివేదికతో పాటు మరి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. మరి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ పైన తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి సమర్పించనుందనమాట. ఈ నేపథ్యంలో ఈ యొక్క 2 కమిటీలు సమర్పించేటటువంటి నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు మరియు భవిష్యత్తులో జరిగేటటువంటి ఉద్యోగ నియామకాల్లో మరి ఎస్సీ వర్గీకరణ ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి అమలైతే చేయబోతున్నారనమాట. అయితే రాష్ట్రంలో మరి ఏ జనాభాను ప్రాతిపాదికన తీసుకోబోతున్నారనేది మరొక క్వశ్చన్ మార్క్ అయింది. మరి 2011లో వచ్చినటువంటి జనాభా లెక్కల ప్రకారమా 2021 జనాభా మరి లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేంద్రం చేపట్టలేదు. మరి అనంతరం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత ఒక సర్వే చేశారు కదా, సో ఆ యొక్క సర్వే ప్రకారం తీసుకుంటారా ఏంటి అనేది ఇప్పటికైతే కొంత క్లారిటీ అయితే లేదు. సో ఈ నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తేల్చిన తర్వాతనే డిఎస్సి 2025 నోటిఫికేషన్కి మరి వెలువడేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది అన్నట్టు ఈరోజు మనకు ప్రధానమైనటువంటి వార్తగా రావడం జరిగింది. రైట్, టీజీపీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్కి సంబంధించి నిన్న మనకు షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. సబ్జెక్టు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సబ్జెక్టు వైజ్గా ఇవ్వడం జరిగింది. మరి ఏ ఏ తేదీలలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, ధృవపత్రాల పరిశీలన చేస్తున్నారు అనేటటువంటి అంశం మీరు ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, మనకు తెలుగు సబ్జెక్ట్ కానీ, తర్వాత బాటనీ కానీ, ఫిజిక్స్ కానీ, సో ఈ విధంగా మీరు అంటే రేపటి నుంచి రేపటి డేట్లో 21వ తారీఖులో సో ఇక్కడ ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి ఏంటి ఆల్రెడీ నిన్న మనము సెంటర్ చెప్పడం జరిగింది. నాంపల్లిలో పల్లన ఒక గర్ల్స్ కాలేజ్కి సంబంధించినటువంటిది నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది. నిన్న వీడియోలో చూడవచ్చు మీరు ఆ యొక్క కాలేజ్ నేమ్, ఓకేనా. సో 22వ తారీఖు ఏముంది, 23, ఈ విధంగా మనకు 31వ తారీఖు వరకు ఈ యొక్క జేఎల్కి సంబంధించి ధృవపత్రాల పరిశీలన అనేది కొనసాగుతుంది. సో అభ్యర్థులు గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నిన్న మనకు వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ అయితే చక్కర్లు కొడతా ఉంది. తెలంగాణ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి మరి షెడ్యూల్ వచ్చింది అంటూ ఇక్కడ మనకైతే ఇస్తున్నారు. ఇది ఇంతవరకు కన్ఫర్మ్ అయితే లేదు, ఇది నాట్ అఫిషియల్, కానీ మరి వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతుంది కాబట్టి సో చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారు అంటే గనక ఇక మనకు ఫిబ్రవరి మరి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడ మొదటి విడత ఎన్నికలు ఇక్కడ చూడండి మనకు మరి ఫిబ్రవరి 24వ తారీఖు జరగబోతున్నాయి. మరి 2వ విడత 3వ విడత ఈ విధంగా చూసుకుంటే కనుక మనకు మార్చి 10వ తారీఖు వరకు ఈ యొక్క ఎన్నికల షెడ్యూలే ఉన్నది. మరి 21 మరి మార్చిలో చూసినట్లయితే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. సో ఆ విధంగా మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది సార్, మరి లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా, మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, బిఫోర్ ఎలక్షన్సా ఆఫ్టర్ ఎలక్షన్స్ అయ్యిందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దీని మీద కూడా మీకు క్లారిటీ ఇచ్చేటటువంటి మరి ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించాలి అంటూ నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థి నాయకులు మరి నిన్న ఓయూలో మరి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించాలని చెప్పేసి ఓయూజేఏసీ ప్రెసిడెంట్ మోతీలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి నిజంగా వయస్సును తగ్గించాలి, మళ్ళీ పెంచడం ఏందండి, పెంచితే కనుక అనేక మంది నిరుద్యోగుల కడుపు మీద కొట్టినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దయచేసి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి రైట్, మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మరి ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి కోసం కేవలం 249కే మన యొక్క కోర్స్ అనేది అందిస్తున్నాం, 90 రోజుల ప్రణాళిక టెస్ట్ సిరీస్ అనేది. సో దీంట్లో భాగంగా మీకు ప్రతిరోజు అయితే ఖచ్చితంగా చాప్టర్ వైజ్గా డే వైజ్ టెస్టులు అయితే ఉంటాయన్నమాట. సో మనకు ఇప్పుడు కొంత ఈ 90 రోజుల ప్రణాళిక కాస్త ఒకవేళ సరిపోకపోతే కనుక అంటే ఎగ్జామ్స్ కొంత ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు ఇంటర్లో ఇంకా ఎక్కువ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం. మరొక మరి సప్లిమెంటరీ పీడిఎఫ్ కూడా మనకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం యాప్లో. సో మొత్తానికైతే ఎక్కడ కూడా ఎగ్జామ్స్ ఆగవండి, ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉంటాయి అప్ టు డిఎస్సి వరకు. మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక
వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ మనకు నిన్న వాట్సాప్ గ్రూప్లలో ఇదైతే చక్కర్లు కొడతా ఉంది. ఒక ఆఫీస్ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTEకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఆర్డర్ అయితే మనకు చక్కర్లు కొడతా ఉంది. అదేంటి సార్ అంటే గనక మళ్ళీ తెరపైకి BED వర్సెస్ ప్రైమరీ టీచర్ వ్యవహారం అయితే రాబోతుంది. మరి BED కోర్సు పూర్తి చేసి 6 నెలలు బ్రిడ్జ్ కోర్సు చేసినటువంటి వాళ్లను ప్రైమరీ టీచర్ పోస్టులకు అర్హత కల్పించేటటువంటి అవకాశం కలదు అన్నట్లుగా ఈ యొక్క మరి లెటర్ అయితే చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజము ఏంటి, మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే చాలా క్లియర్గా ఉంది. సో BED వాళ్లకు SGTకి అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే లేదు. SGT పోస్టులను కేవలము మరి ఈ యొక్క SGT వాళ్ళతోనే DED పూర్తి చేసిన వాళ్ళతోనే భర్తీ చేయాలనేటటువంటి ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ దీని మీద మరి ఒక ఆఫీస్ ఆర్డర్ అయితే మనకైతే బయటికి రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి నేను వాట్సాప్ గ్రూప్లలో అంటే షేర్ చేస్తున్నప్పుడు రిసీవ్ చేసుకున్నటువంటిదే మీరు ఇక్కడ గమనించాలి. సో మరి ఇది ఎంతవరకు నిజము ఏంటి అనేది ఒకసారి క్లారిటీ తీసుకొని మీకు ఈరోజు సాయంకాలం వరకు ఖచ్చితంగా మరొక వీడియో చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఒక కమిటీ చేశారనమాట. ఈ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ వీళ్ళనమాట. సో ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో, సో 6 నెలలు బ్రిడ్జ్ కోర్సు తీసుకురావాలి. దాని మీద మరి దానికి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలించాలి ఖచ్చితంగా అన్నట్లుగా ఒక కమిటీ వేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఇది ఎంతవరకు నిజము ఏంటి అనేది మీకు మరి కొంత సమయం తీసుకొని క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. నేటితో ముగియనున్నటువంటి టెట్ పరీక్షలు అండి, ఫిబ్రవరిలో మరి ఫలితాలు విడుదల అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత కోసం నిర్వహించేటటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024-25కి సంబంధించి పరీక్షలు నేటితో ముగియనున్నాయన్నమాట. సో మనకు పేపర్ 1 పరీక్షలు అయిపోయినాయి, పేపర్ 2 పరీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. అయితే చూసినట్లయితే మనకు 5వ తారీఖు ఖచ్చితంగా వస్తాయండి. సో మనకు 5వ తారీఖు ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరొక ముఖ్యమైనటువంటి మరి వార్త ఇక్కడ రావడం జరిగింది, జాగ్రత్తగా గమనించండి. టెట్కు సంబంధించి ఎక్కడ పోదంటే రిజల్ట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఇక్కడ డిఎస్సికి సంబంధించి మరి ఈ యొక్క పేపర్లో మరి ముఖ్యమైనటువంటి ఒక వార్త, ఒక లైన్ రాయడం జరిగింది, ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడండి, టెట్ 2 ఫలితాలు ఏదైతే ఉన్నాయో వెలువడిన అనంతరం ఏప్రిల్ మే నెలల్లో మరి ప్రభుత్వ స్థానిక సంస్థల్లో పాఠశాలల్లో మరి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ను జారీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. సుమారు 6,000 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందేనటువంటి అంశాన్ని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఏమంటారు, ఏప్రిల్ మే నెలల్లో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మరి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది అన్నట్లుగా. కానీ టెట్ ఫలితాల అనంతరం ఎప్పుడైనా కానీ మరి ఈ యొక్క ప్రకటన డిఎస్సి యొక్క నోటిఫికేషన్ వెలువడొచ్చు అండి ఖచ్చితంగా. సో మనకు ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఉండొచ్చు, కొంచెం ఎగ్జామ్స్ అయితే లేటుగానే ఉండొచ్చు, కానీ నోటిఫికేషన్ మాత్రం టెట్ ఫలితాల తర్వాత ఎప్పుడైనా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి నోటిఫికేషన్ అయితే ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు, కానీ ఇక్కడైతే ఏప్రిల్ మే నెలల్లో అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వార్తాపత్రికల్లో వచ్చేసి ప్రభాత వార్తలో ఈ యొక్క వార్త ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనా సరే మీరు ఖచ్చితంగా ఒకటే, మీ యొక్క లక్ష్యం ఒకటే ఉండాలి. డిఎస్సి నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కా, ఒక నెల అటు ఇటు ఖచ్చితంగా మీ కళ్ళ ముందల మరొక 6,000 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు లాంగ్ ప్రిపరేషన్లో ఉండి మీరు కొనసాగిస్తేనే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా, గమనించండి. కాబట్టి మీరు ఈ యొక్క వార్తలు చూసి మీ యొక్క ప్రిపరేషన్ని పక్కన పెట్టిరనుకోండి, మళ్ళీ మీరు ఈసారి కూడా జాబ్ కోల్పోయి బాధపడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొండంత సిలబస్ ఉంది, కఠినతరమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అట్లాంటి ప్రశ్నలను మనం ప్రాక్టీస్ చేయాలన్నా, ఒక అవగాహన చేసుకోవాలన్నా అనువర్తనం పద్ధతిలో ఇట్లా ఈ విధంగా మనము ఆలోచించుకుంటూ చదవాలంటే కనుక ఖచ్చితంగా ఆ లాంగ్ ప్రిపరేషన్ అనేది అవసరం. ఒక నెల రోజులు అటు ఇటు అవుతుంది నాకు తెలిసి అయితే, కానీ మీరు ఆ యొక్క నెల రోజులు కూడా మనకు దొరికింది గోల్డెన్ ఛాన్స్గా భావించండి. ఇలాంటి సమయంలో మీరు ఆ విధంగా మెచ్యూర్డ్గా ఆలోచించడం మరి చాలా ముఖ్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.